అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ అనంతపూర్ నుంచి మేము గుంతకల్కి వచ్చి గుంతకల్ నుంచి ట్రైన్లో వచ్చినాము. 500 ఇక్కడ మనకు ట్రైన్ 3 AC. మేము ఇక్కడ మనకు బళ్ళారి తర్వాత హొస్పేట్ ఉంది. హొస్పేట్ దగ్గర నుంచి 78 కిలోమీటర్లు. మనకు గణేష్ గుడి రోడ్డు జగల్బేట్ అని చెప్పి ఇక్కడ మనకు ఒక రోజుకి 1000 రూపాయల నుంచి 1300 ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళే భోజనాలు ఇవన్నీ పెడుతున్నారు. ఇక్కడ మీకు డైనింగ్ ఇక్కడ చూస్తున్నారు, వాష్ బేసిన్. అదేవిధంగా మేము భోంచేసినాం. ఇక్కడ భోజనాలు కానీ పెట్టినారు. చాలా చక్కగా ఉంది ఇది. మనకు ఇక్కడ భోజనాలు ఒక రోజులో మనకు ఇక్కడంతా పెడుతున్నారు భోజనాలు కానీ, వాటర్, డ్రింకింగ్ వాటర్. ఇక్కడ చూస్తే ఇక్కడంతా చాలా చక్కగా ఉంది. కాటేజెస్, అదేవిధంగా మనం ఆడుకోవడానికి టేబుల్ టెన్నిస్, క్యారమ్ బోర్డు మనం ఇక్కడ ఆడుకోవచ్చు. అదేవిధంగా పిల్లలకు ఊయల, మళ్ళా ఆర్చరీ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఫారెస్ట్ దగ్గరలో ఒక రిసార్ట్స్ మనకు పెట్టినారు. రిసార్ట్స్ అంతా చాలా చక్కగా కట్టినారు. ఇక్కడ మనకు హట్ టైప్లో పెట్టినారు. ఇది మనకు 1000 నుంచి 1300 ఛార్జ్ చేస్తున్నారు. మనకు మనకు గుంతకల్ బళ్ళారి హుబ్లీ దగ్గర చేరుకొని మనకు ఇక్కడ జీప్లో మనం చేరుకోవచ్చు. ఇది ఇక్కడ ఒక నైట్ స్టే ఉండడానికి ఫుడ్డు, అకామిడేషను, వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ కలుపుకొని 1000 నుంచి మనకు 1300 ఛార్జ్ చేస్తున్నారు. మేము ఫ్రెండ్స్తో 15 మంది వచ్చినాము. ఇక్కడ అనంతపూర్ నుంచి, గుంతకల్ నుంచి వచ్చారు ఫ్రెండ్స్. పైన ఒక రూమ్ మాత్రం ఉంటుంది, కింద ఒక బెడ్రూము, హాలు అంతా ఉంటుంది. ఇక్కడ చాలామంది మనం సంక్రాంతి హాలిడేస్ కాబట్టి అంత ఫ్రీగా ఉంటాం కాబట్టి హెడ్ మాస్టర్స్, అదేవిధంగా మన ఎంఈఓలు, టీచర్స్ అంతా కలిసి మేము 14 మంది ఇక్కడికి వచ్చాము. ఇక్కడ హట్ టైప్లో ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. లోపల బాత్రూమ్స్, పైన ఒక రూము, ఇట్లా ఒక 4-5 ఇక్కడ కట్టేశారు. చాలా వ్యూ పాయింట్ కానీ బాగా చాలా చక్కగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ మనకు ఫారెస్ట్, మొత్తం అంతా ఫారెస్ట్ చాలా చక్కగా ఉంది. మీరు చూస్తున్నారు, నా వెనక ఒక హట్ టైప్లో ఉంది. ఇది రిసార్ట్స్ చాలా బాగుంది. రోజువారీ స్కూల్లో పనిచేస్తూ మనం ఉంటాము. మనకు ఒక సంక్రాంతి పండుగ ఇంటికాడ చేసేసుకొని ఇక్కడ కొంత ఆట విడుపు, కొంత ఆక్సిజన్ బాగా అందిస్తుంది ఫారెస్ట్లో కదా. కొంత మనసు ఉల్లాసంగా ఉంటే స్ట్రెస్ ఫ్రీ కావడానికి దాదాపుగా 14 మంది హెచ్ఎంస్, ఎంఈఓలు వచ్చినాము. మనకు అనంతపూర్ జిల్లా నుంచి, గుంతకల్లు, గుత్తి డివిజన్ నుంచి. ఇక్కడ మీరు చూస్తున్నారు, చాలా చక్కగా ఉంది ఇక్కడ మనకు. అదేవిధంగా ఉదయమే మేము వస్తానే ఫస్ట్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసినాము. బాగుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసి మేము వెంటనే మళ్ళీ పోయి బాత్రూమ్ పోయి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసినాము. ఇక్కడ చాలా చక్కగా మనకు ఒక ఆర్గనైజ్గా చేసినారు. ఒక టిఫను, 2 మీల్స్, అకామిడేషన్ కలుపుకొని 1300 ఇస్తున్నారు, ఛార్జ్ చేస్తున్నారు. మనం కానీ హుబ్లీ దాకా మనం ట్రైన్ కానీ బస్ కానీ చేరుకొని హుబ్లీ నుంచి మనము
హుబ్లీ నుంచి మనకు ఇక్కడ రావడానికి జీపులు అవన్నీ చేరుకోవచ్చు. మీరు చూస్తున్నారు ఇక్కడ చాలా చక్కగా ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో మనకు 4-5 ఒక ఫీట్లు ఉంటాయి. మేము ఉదయమే స్విమ్మింగ్ చేసినాము. అంతా ఫారెస్ట్ అంతా ఉంది. ఇక్కడ పిల్లలు పెద్దలు అంతా స్విమ్మింగ్ చేయడానికి చాలా చక్కగా ఉంది. అదేవిధంగా మనం కానీ హాలిడేస్లో ఇక్కడ రావడానికి చాలా ఫెసిలిటీస్ బాగా దండిగా ఉన్నాయి. మేము 14 మంది కాబట్టి జీప్ మాట్లాడుకొని వచ్చేసినాము. మాకు తక్కువే అనిపించింది జీప్ కానీ. ఇక్కడ 1 డే స్టేకి 1300 to 1500 ఛార్జ్ చేస్తున్నారు. అది మనకు ముందు చూసిండేది ఐరన్వి. ఇక్కడ బ్యాంబోతో చేసింటారు. న్యాచురల్గా బాగా చక్కగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంబోతో ఇవి చేసినారు. ఇక్కడ ఇవి చూస్తున్నారు 1 2 3 4 ఉన్నాయి. మనకు చాలా చక్కగా ఉన్నాయి. ఇవి ABCD అని చెప్పి చేస్తున్నారు. మనకు ఇది ఒక అడవిలో ఒక బ్యాంబోతో ఉన్నట్లు చేసినారు. ఈ చైర్స్ కానీ బ్యాంబోతో ఉన్నాయి. చైర్స్ ఇక్కడ రావడానికి ఒక సిమెంట్తోనే ఒక మొద్దులు కోస్తే ఒక ప్లేట్స్ మాదిరి ఉంటాయి కదా, ఆ విధంగా పెట్టినారు. పైన చూడండి వెదురుతో చాలా గ్లాసులు పెట్టి చాలా చక్కగా చేసినారు. ఇది ఒక సిట్టింగ్ కూర్చోవడానికి బ్యాంబోస్ అన్నీ కట్ చేసి ఒక చైర్ మాదిరి పెట్టేసినారు. లైటింగ్ ఇట్లా మనం నడవడానికి వర్షం ఏదైనా వస్తే ఇట్లా పీసెస్గా సిమెంట్తో తయారు చేసి న్యాచురల్గా వుడ్ కోస్తే మనకు ప్లేట్స్ ఏ విధంగా వస్తాయో ఆ విధంగా చేసినారు. ఫెన్సింగ్ కానీ చూడండి మనకు చాలా చక్కగా వుడ్తోనే బ్యాంబోస్తోనే బాగా చేసినారు. ఇక్కడ మనము చూడ్డానికి చాలా చక్కగా ఉంది. మనకు ఇక్కడ ఇటుపక్క చూస్తే మనకంతా ఫారెస్ట్. మనకు అక్కడ చూస్తున్నారు మంకీస్ ఉన్నాయి. ఇక్కడ పికాక్, అదేవిధంగా లెపర్డ్ అవి ఎప్పుడో మనకు శబ్దం చేస్తే వెళ్ళిపోతుంటాయి కాబట్టి అవి ఉంటాయి. ఇంకోటి ఇది ఉంది, ఇది కాటేజెస్. దీంట్లో 2 రూమ్లు ఉంటాయి. ఒక్కో రూమ్లో 10 మంది ఉంటారు. మేము ఇది తీసుకున్నాము. మనకు 1000 రూపీస్ పడుతుంది ఇది. మనం దాదాపుగా 14 మంది 2 రూములు కలిపి తీసుకున్నాము. దాంట్లో హీట్ వాటర్ ఉంటుంది, బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి. మనకు చూడ్డానికి ఒక పెద్ద హట్ లాగా ఉంది. చాలా బాగుంది ఇది. అదేవిధంగా కూర్చొని టిఫిన్ తినడానికి మనకు చాలా చక్కగా ఉంది. ఇక్కడంతా మిత్రులంతా బాగా వచ్చినారు, అన్నీ బాగా చూస్తున్నారు. మీరు కానీ అనంతపూర్ నుంచి మనకు ట్రైన్లో వచ్చి ట్రైన్ మనకు విజయవాడ టు హుబ్లీకి ట్రైన్ ఉంది. ఈ ట్రైన్తో మనం రావచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆర్చరీ ఉంది. మనకు ఇవి ఆర్చరీతో కొంచెం ఉల్లాసంగా ఉండడానికి వీలవుతుంది. ఇది ఆర్చరీ మేము కానీ వేసినాము. చాలా చక్కగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది దండేలి రిసార్ట్స్. ఇది చాలా బాగుంటుంది. మీరు కానీ ఎప్పుడైనా విజిట్ చేసి ఇక్కడ ఇబ్బంది లేకోకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ముక్కర్ హరినాథ్, అనంతపురం, అనంతహరి ట్రావెలర్.